హలో ఫ్రెండ్స్, నా ఛానల్కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు చందమామ కథలు 1959 నవంబర్ మాసంలో వచ్చినటువంటి బేతాళ కథ మీకు చదివి వినిపిస్తున్నానండి. ఈ కథ పేరు ధర్మ సందేహం. ఫ్రెండ్స్, ఇది బేతాళ కథల సిరీస్ అండి. బేతాళ కథలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి వరుసగా చదివి వినిపిస్తున్నాను, తప్పనిసరిగా వినండి. ఇక కథలోకి వెళదాం. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి శవాన్ని చెట్టు నుంచి దింపి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంతసేపుగా మన ఇద్దరికీ మైత్రి నడుస్తున్నది కదా, నీకు నేను ఎక్కువ, ఆ శ్మశానంలోని బైరాగి భిక్షువు ఎక్కువ? ఈ ధర్మ సందేహాన్ని గురించి నువ్వు ఆలోచించాలి. ఇలాంటి ధర్మ సందేహాలు ఎవరికో ఎప్పుడూ అరుదుగా ఏర్పడుతుంటాయి. వింధ్యదేశపు సేనాని కూతురైన రత్నావళికి కలిగిన ధర్మ సందేహాన్ని గురించి చెబుతాను, విని నీ శ్రమను మరిచిపో అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. ఒకప్పుడు వింధ్యరాజు వద్ద శ్రీమంతుడనే సేనాపతి ఉండేవాడు. ఆ దేశంలోని ఒక ప్రాంతంలో దొంగతనాలు, దోపిడీలు అవిచ్ఛన్నంగా సాగుతూ ఉండేవి. శ్రీమంతుడు ఆ ప్రాంతం పైన తన సేనలతో ఎన్నోసార్లు దాడి చేశాడు, కానీ ఒక్కసారి కూడా దొంగలు దొరకలేదు. దొంగలు వాళ్ళు కాజేసిన సొత్తు కూడా గారడీలాగా మాయమైపోతుండేది. దొంగల బాధ అనుభవించే వాళ్ళు కూడా ఎన్నడూ ఒక్క దొంగను కూడా పట్టలేకపోయారు. పోయిన సొత్తు తిరిగి ఎవరి కళ్ళా పడలేదు. ఇది శ్రీమంతుడికి పెద్ద సమస్య అయిపోయింది. దానితో అహోరాత్రాలు మదన పడుతుండగా ఆయనకు మరొక సమస్య వచ్చి పడింది. అది ఆయన కుమార్తె అయిన రత్నావళి వివాహ సమస్య. రత్నావళి చాలా అందమైనది, బుద్ధిమంతురాలు కూడాను. అందుచేత ఆమెను పెళ్లాడతామని అనేక మంది యువకులు, రాజవంశాలకు చెందిన వారు సైతం వచ్చారు. ఈ యువకులలో రాజసింహుడు అనేవాడు కూడా ఉన్నాడు. అయితే రాజసింహుడు రత్నావళిని పెళ్లాడగోరి వచ్చినవాడు కాడు. అతను సేనాపతిని మరొక సహాయం అర్థించడానికి వచ్చాడు. అతని కోట దొంగలుండే ప్రాంతంలోనే ఉన్నది. దొంగలు అప్పటి వరకు అతని పైకి రాకపోయినప్పటికీ వారిని ఎలాగైనా పట్టుకుని శిక్షించాలనే కోరిక అతనిలో ప్రబలంగా ఉన్నది. ఎందుచేతనంటే ఆ ప్రాంతానికి అతనే గొప్పవాడు. సేనాపతి గారు, నాకు తగినంత సేనను ఇచ్చినట్టయితే వాళ్ల ఖర్చంతా నేనే భరించి పోషిస్తాను. మా కొండ ప్రాంతంలో నివసించే వాళ్లను సేనగా తయారు చేయగలను, కానీ వాళ్ళు చాలా మొరట మనుషులు. అదీ కాక ఆ ప్రాంతంలో ఎవడిని నమ్మటానికి లేదు. మీరిచ్చే సేన నా కోటకు రక్షగా ఉండటమే కాక దొంగల జాడ తెలిసినప్పుడు వాళ్లను వేటాడటానికి కూడా పనికి వస్తుంది. నేను ఎన్నోసార్లు దొంగలను వేటాడి దాదాపు పట్టుకున్నాను కూడా. అయితే నా వెంట వచ్చిన వాళ్ళు సమయానికి పారిపోయి నన్ను దొంగలకి అప్పగించినంత పని చేశారు. కనుక నేను కోరిన ప్రకారం చేశారంటే మీ సమస్య కూడా తీరిపోతుంది అన్నాడు రాజసింహుడు సేనాధిపతితో. సేనాపతి ఏది నిర్ణయించక మునిపే రాజసింహుడు రత్నావళిని చూడటం తటస్థించింది. అతను రత్నావళిని వివాహమాడగోరి తన ఈ కోరికకు సేనాపతికి నివేదించాడు. సేనాపతికి రాజసింహుడిపై గురి కుదిరింది. అతను అందమైన యువకుడు, వారిది గొప్ప వంశం. అతను దొంగలు చెలరేగే ప్రాంతంలో ఉంటున్నాడు. ఆ ప్రాంతంలో తనకు సన్నిహితుడైన బలవంతుడు ఒకడు ఉండటం అన్ని విధాలా మంచిది. అతను తన అల్లుడే అయ్యే పక్షాన కొంత సేనను అతని పరం చేయటానికి సంకోచించవలసిన అవసరం ఉండదు. ఇవన్నీ ఆలోచించి రాజసింహుడికి తన కుమార్తె రత్నావళిని ఇద్దామనే శ్రీమంతుడు నిశ్చయించాడు. ఆయనను ఒక్క విషయమే బాధించింది. అదేమిటంటే తన కుమార్తె వెళ్ళక అలాంటి ప్రాంతానికి కాపురం వెళ్ళటం. అయితే ఆయన ఈ దొంగల బెడద త్వరలోనే తీరిపోతుందని, అంతదాకా ఏదో ఒక మిషపైన తన కుమార్తెను తన వద్దనే ఉంచుకుందామని ఆశించాడు. రత్నావళి రాజసింహుల వివాహం వైభవంగా జరిగింది. మామగారిచ్చిన సేనతో రాజసింహుడు బయలుదేరేటప్పుడు అతని వెంట రత్నావళి కూడా బయలుదేరింది. అమ్మా, పెళ్లి అయిందో లేదో, అప్పుడే మమ్మల్ని విడిచి వెళ్ళిపోవాలా? కొద్ది రోజులు ఇక్కడే ఉండరాదు. ఎప్పుడు వెళ్ళాలని ఉంటే అప్పుడే నీ భర్త వచ్చి నిన్ను తీసుకుపోతాడు కదా. ఎంతో కాలంగా ఆ ప్రాంతంలో పరిస్థితి చాలా అరాచకంగా ఉన్నది అన్నాడు శ్రీమంతుడు కూతురితో. ఒకరిని పెళ్లాడినాక
పుట్టింటినే అంటిపెట్టుకోవడం స్త్రీ ధర్మం కాదు నాన్న. మిమ్మల్ని ఏనాడు చూడాలని అనిపించితే ఆనాడే రాగలను. కొండంత భర్త ఉండగా నాకు దొంగల భయం ఉంటుందా అని రత్నావళి తండ్రికి నచ్చచెప్పి భర్త వెంట వెళ్ళిపోయింది. కాపురానికి వెళ్ళినది మొదలు రత్నావళికి మనశ్శాంతి లేదు. ఎవరి నోట విన్నా దొంగలు చేసే ఘోరాలే. వాళ్ళు చేసే దోపిడీలకు హత్యలకు అంతులేదు. ఆమె ఉండే కోట చాలా పెద్దది. అందులో పగలంతా వందలాది నౌకర్లుండేవారు. కాని రాత్రి అయ్యేసరికి బిక్కుబిక్కుమంటుండేది. దీనికి తగ్గట్టుగా తరచూ రాత్రివేళ రాజసింహుడు దొంగలను వేటాడబోయేవాడు. రత్నావళి చీమ చిటుక్కుమన్నా హడలిపోతూ కన్ను మూయలేకపోయేది. దొంగలకు ఒక నాయకుడున్నాడట. వాణ్ణి గురించి, వాడి శక్తులను గురించి నమ్మశక్యం కాని కథలు ఎన్నో రత్నావళి విన్నది. తన భర్త పట్టుకోవడానికి ప్రయత్నించుతున్నది వాణ్ణే. ఏ అర్ధరాత్రి వేళ తన భర్త వాడికి చిక్కుపోతాడోనని రత్నావళి హడలిపోతూ తన భర్తని కాపాడమని 1000 దేవుళ్లకు మొక్కుకునేది. రాజసింహుడు సైన్యాన్ని తెచ్చి తన కోటలో ఉంచినా కూడా దొంగల విజృంభణ ఏమీ తగ్గలేదు. దొంగలు కోటపైకి వస్తే ఏమయ్యేదో కానీ వారు ఆ ఛాయలకు రాలేదు. క్రమంగా రత్నావళి భయం తగ్గిపోయింది. తన భర్తను గురించి కూడా భయపడటం మానేసింది. 1 ఏడాది గడిచింది. రత్నావళి ఒక పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడికి ఒక దాదిని ఏర్పాటు చేశారు. ఈ దాది రత్నావళి వెంట వచ్చినదే. ఒక రోజున ఈ దాది కంగారుగా రత్నావళి గదికి వచ్చి, అమ్మా, మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండరాదు. వెళ్ళిపోదాం పదండి. దొంగలంటే ఎవరో కాదు, మన కోటలో రోజు పనిచేసేవాళ్లే. వాళ్ళ నాయకుడు కూడా మన అయ్యగారే. నేను వాళ్లను కళ్ళారా చూశాను అన్నది. ఈ వార్త విని రత్నావళి నిర్ఘాంతపోయింది. కానీ కొంచెం ఆలోచిస్తే అది నిజం కావచ్చునని ఆమెకు తోచింది. అందుకే దొంగలు ఏనాడు ఈ కోటపై పడలేదు. అందుకే తన భర్త దొంగల నాయకుణ్ణి ఎన్నాళ్లుగా వేటాడుతున్నప్పటికీ ఆయనకు ఏ అపాయమూ రాలేదు. తన భర్త పెద్ద నాటకం ఆడుతున్నాడు. తన తండ్రి కళ్ళలో దుమ్ము చల్లటానికి సేనను తెచ్చుకున్నాడు. సేన కోటలో ఉన్నది. బయట దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగలను రోజు వేటాడుతున్నట్టు నటిస్తున్నవాడే దోపిడీలు, హత్యలు చేస్తున్నాడు. అయితే రాజసింహుడు తన పైన ఎంతో ప్రేమగా ఉంటాడు. అటువంటి వాడు దొంగ, హంతకుడు అని ఆమె నమ్మలేకపోయింది. నిజం కళ్ళారా చూస్తే గాని నమ్మరాదని నిశ్చయించుకున్నది. ఒకనాటి రాత్రి రాజసింహుడు బయటికి పోబోతుంటే రత్నావళి బలవంతం చేసి అతన్ని ఉంచేసింది. ఒక రాత్రి వేళ అతను చప్పుడు కాకుండా తన పక్క మీద నుంచి లేచి తన భార్య నిద్రపోతున్నట్టు రూఢి చేసుకుని బయటకు వెళ్ళాడు. అయితే రత్నావళి నిద్రపోతున్నట్టు నటించిందే కానీ నిజంగా నిద్రపోవటం లేదు. భర్త బయటికి వెళ్ళగానే ఆమె లేచి ఒక నల్లని మేలి ముసుగు వేసుకుని తాను కూడా బయటికి వెళ్ళింది. తెల్లని దుస్తులు ధరించిన తన భర్త భవనానికి కొంత దూరంలో ఉన్న చింత చెట్ల మధ్యకు వెళ్ళి చీకట్లో అదృశ్యం కావడం గమనించింది. ఆ తోపు మధ్య ఒక వట్టిపోయిన దిగుడు బావి ఉన్నది. రత్నావళి ఆ బావిని చేరి తొంగి చూసింది. బావి అంతా చీకటిగా ఉన్నది. అయినా తన భర్త ఆ బావిలోకి దిగి ఉండాలి. అందుకని రత్నావళి తాను కూడా బావిలోకి దిగింది. బావి అట్టడుగున గోడల వెంబడి ఏవో పొదలు పెరుగుతున్నాయి. ఒక పొద వెనుక నుండి ఆమెకు అస్పష్టంగా మాటలు వినిపించాయి. ఆమె ఆ పొద వద్దకు వెళ్ళి చూడగా దాని వెనుక సన్నని ద్వారం కనిపించింది. దాని వెనుక ఒక పెద్ద మాళిగ ఉన్నది. అందులో జనం ఉన్నారు. వారి మధ్య రాజసింహుడున్నాడు. అతని చుట్టూ ఉన్న వాళ్ళందరూ తమ నౌకర్లే. అయితే వాళ్ళెప్పుడు తమ యజమానితో వినయంగా మాట్లాడక చాలా పరుషంగా మాట్లాడుతున్నారు. నేను మీ నాయకుణ్ణి, ఆ సంగతి బాగా గుర్తుంచుకోండి. నాతో ఎదురు తిరిగి మాట్లాడిన వాణ్ణి చంపేస్తాను అని రాజసింహుడు గర్జిస్తున్నాడు. మాకు నీ నాయకత్వంలో నమ్మకం పోతున్నది. నీ వాలకం చూస్తే మమ్మల్ని సైనికులకు పట్టి ఇచ్చేటట్టున్నావు. మేము మరొక నాయకుణ్ణి ఎన్నుకుంటాం అన్నాడు ఒకడు. వాడు దివాణపు చాకలి. రాజసింహుడు చివాలున చాకలి పైన కత్తి దూశాడు. అంతలోనే 5-6 ఈటెల మొనలు అతని రొమ్ము మీద వాలాయి. ఇది చూస్తూనే రత్నావళి కంపించిపోయి నిలుచున్న చోటనే
స్పృహ తప్పి మూర్ఛపోయింది. తిరిగి స్పృహ వచ్చేసరికి ఆమె తన గదిలో ఉన్నది. రాజసింహుడు సమీపంలోనే ఉన్నాడు. తన భర్త సజీవుడై ఉన్నందుకు ఆమె తృప్తితో నిట్టూర్చింది. అతను తన భార్యతో, నీ ఆరోగ్యం పూర్తిగా చెడిపోయింది. నిన్ను రేపే పుట్టింటికి పంపేస్తాను. నీవు పిల్లవాడు కొంతకాలం అక్కడే ఉండి తిరిగి రండి అన్నాడు. ఆ మర్నాడే రత్నావళి సైనికులను వెంటబెట్టుకుని తన కుమారుడితో సహా పుట్టింటికి వెళ్ళిపోయింది. దారిలో ఆమెను ఒక ధర్మ సందేహం పీడించింది. ఆమె తన తండ్రితో భర్తను గురించి యథార్థం చెప్పాలా చెప్పకూడదా? బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, రత్నావళికి పట్టుకున్న ధర్మ సందేహమే నాకు పట్టుకున్నది. ఆమె తన తండ్రికి విధేయురాలై ఉండి ప్రజాశత్రువైన తన భర్త రహస్యం బయటపెట్టాలా, లేక భర్తకు విధేయురాలై ఉండి తన భర్త రహస్యం తండ్రికి చెప్పకుండా దాచి ఆయన ఏ ఉద్దేశంతో తనను రాజసింహుడికిచ్చి పెళ్లి చేశాడో ఆ ఉద్దేశాన్ని భంగపరచాలా? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, స్త్రీ పెళ్లి కాకముందు తండ్రికి, పెళ్లి అయినాక భర్తకు విధేయురాలై ఉండాలని పెద్దలు చెప్తారు. అది అలా ఉంచి దొంగల నాయకుణ్ణి పట్టుకునే బాధ్యత సేనాపతిది, ఆయన కుమార్తెది కాదు. అదీ కాక రాజసింహుడు తన భార్యకు తన రహస్యం తెలిసిపోయినట్టు తెలిసి ఉండి కూడా ఆమెను తండ్రి వద్దకు పంపి ఆమె యందు తనకు గల విశ్వాసాన్ని ప్రకటించాడు. అందుచేత రత్నావళి తన భర్త రహస్యాన్ని తండ్రికి చెప్పవలసిన అవసరం ఏమీ లేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. నచ్చిందా ఈ కథ? నా కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అండ్ థ్యాంక్ యూ.